పితా పుత్ర పవిత్ర ఆత్మనామంన ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ యేసుక్రీస్తు జయంతి పండుగను కొనియాడుతున్న ఈ శుభ సమయాన మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈనాడు యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు భక్తి కీర్తన, 98వ కీర్తన 1వ వచనం నుండి 6వ వచనం వరకు, పునీత పౌలు హెబ్రీలకు రాయబడిన లేఖ 1వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనం వరకు వాక్యాన్ని చదువుకొని ధ్యానించుదాం. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను. ఆయన మూలమున దేవుడు సమస్తమును సృజించెను. ఆయన లేకుండా సృష్టిలో ఏదియూ చేయబడలేదు. ఆయన యందు జీవం ఉండెను. ఆ జీవం మానవులకు వెలుగాయెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. చీకటి దానిని గ్రహించలేదు. దేవుడు ఒక మనుషుని పంపెను. అతని పేరు యోహాను. తన మూలమున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యమియ్యవచ్చెను. అతడు ఆ వెలుగుకు సాక్ష్యమియ్యవచ్చునే కానీ అతడు మాత్రం ఆ వెలుగు కాదు. అది ఏ నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవునకు వెలుతురును ఇచ్చుచున్నది. ఆయన ఈ లోకమున ఉండెను. ఆయన మూలమున ఈ లోకం సృజింపబడెను. అయినను లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన వారి వద్దకు వచ్చెను, కానీ తన వారే ఆయనను అంగీకరింపలేదు. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యముని ఇచ్చెను. ఈ దైవ పుత్రత్వం వారికి దేవుని వలన కలిగినదే కానీ రక్తము వలన, శరీరేచ్ఛ వలన కానీ, మానవ సంకల్పం వలన కానీ కలిగినది కాదు. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. మేము కృపా సత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి. అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చును, ఎలుగెత్తి, నా తరువాత వచ్చు వ్యక్తి నాకంటే శ్రేష్ఠుడు. ఎలైనా ఆయన నేను జన్మింపక పూర్వం నుండియే ఉన్నవాడు. ఆయనను గురించి నేను మీతో చెప్పినది అని పలికెను. ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహములను పరంపరంగా పొంది ఉన్నాము. మోషే మూలమున వసకబడినది ధర్మశాస్త్రం, క్రీస్తు యేసు మూలమున వచ్చినది కృపా సత్యములు. ఎవరును ఎప్పుడును దేవుని చూడలేదు, కానీ తండ్రి వక్షస్థలమున ఉన్న జనితైక దేవుడే ఆయనను ఎరుకపరచెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈయనొక్క గొప్ప వాక్యాన్ని మనం ఈనాడు ధ్యానిస్తూ ఉండగా, ఈ దినమున మనము క్రీస్తు జయంతి మహోత్సవమును కొనియాడుచూ ఉన్నాం. ఈనాటి సువిశేషంలో పునీత యోహాను సువార్తికుడు యేసు ప్రభువును గ్రీకుల పద్ధతిలో ఆదిలోనున్న వాక్కు దేవుని కుమారుడని ఆవిష్కరిస్తూ ఉన్నాడు. ఆధారాలు, కారణాలు, హేతుబద్ధత లేకుండా గ్రీకులు విశ్వసించరు. కావున యోహాను సువార్తికుడు యేషయా రాకడకు పూర్వం అలనాటి ప్రజల మెదడులో మెదులాడే ఆలోచనలను క్రోడీకరించి సంగ్రహించి సమగ్రంగా ఆది 1:1లో నున్న దేవుడు మెస్సయ్యగా ఆవిర్భవించాడని గద్య రూపంలో వచ్చిన కవిత్వంలో స్తుతి గీతమును తన సువార్త ఉపోద్ఘాతంలో ఆవిష్కరిస్తూ ఉన్నాడు. మెస్సయ్య రాకడకు పూర్వం తత్వబోధనగా ప్రవక్తలు, ప్రబోధకులు, జ్ఞానవంతులు ఉన్న ఆలోచనల ప్రకారం
ఉన్న భావాలను అక్షర రూపమిచ్చి మెస్సియాను ఆవిష్కరించాడు యోహాను సువార్తికుడు. ఆదిలో తొలుత మొదట్లో పూర్వం అనగా తొలి గడియ ఇంకా అనేక నానార్థాలు వస్తాయి. ఆదిలో వాక్కు అని ఆదిలో గొప్ప శబ్దం సృష్టిలో గృహాలు ఢీకొట్టుకోవడంలో ఏర్పడిన అల్లకల్లోలం నుండి మాట శబ్దం అని ఘీంకారం అని అనేక మతాల వారు శాస్త్రవేత్తలు తెలుపుచున్నారు. ఏది ఏమైనా సృష్టిలో మాట, పలుకు, శబ్దం, గోల, అల్లకల్లోలం, ఘీంకారం, ఓంకారం అనే తొలిసారిగా ఏర్పడినవే ఆదిలో వాక్కు. ఆ వాక్కే దేవుని కుమారుడు. ఆ దేవుని కుమారుడే మెస్సియా. ఆ మెస్సియానే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆదిలోనున్న వాక్కు అయిన సృష్టికి పూర్వమేనున్న ఆదాముకు పూర్వమేనున్న అబ్రహాముకు పూర్వమేనున్న ప్రవక్తలు బోధించి ప్రవచించిన పండితులు, మేధావులు, రారాజులు చూడాలనుకున్నవి కానీ మెస్సియాను చూడలేకపోయారు. మనం ఎంత ధన్యులం! మెస్సియా మన కోసం వాక్కు రూపంలో దైవ సంస్కారంగా మనలో జీవిస్తూ ఉన్నాడు. మరి ఆ దేవుని సందర్శించడానికి మనం ఏ విధంగా సిద్ధమై ఉన్నాము అనేటువంటి ఈనాటి యొక్క గొప్ప పండుగ అర్థం. దేవుడు సదా దేవుడే. మనం ఇప్పుడు మానవులమే. మానవుడు దేవుడు కాలేడు. మానవుడు అల్పాయుష్యుడు, దుర్బలుడు. నరుని ఆత్మ దేవుని వెలిగించిన దీపం. అది ఆరిపోయాక దాన్ని వెలిగించిన దేవుని చేరుకుంటుంది. ఆత్మను విడిచిపెట్టిన దేహం తాను తీయబడిన మన్నులోకే తిరిగిపోతుంది. మనిషి దేవుడు రెండు విభిన్నమైన అంశాలు. భూమి ఆకాశం ఎక్కడో దూరాన కలిసి ఉన్నట్లు అనిపించినా అవి రెండు దూరంగానే ఉంటాయి. ఈనాటి మహోత్సవం ఈ రెండిటి దూరాన్ని వివరిస్తూనే అవి ఒకదాన్నొకటి వీడని మధురమైన బంధంగా ఎలా దగ్గరయ్యాయో వివరిస్తుంది. దేవుడు ఈ విశాల సుందరమైన విశ్వాన్ని మానవుల కొరకే సృజించాడు. మానవునికి అవసరమైన అన్నిటినీ భూమి మీద ఏర్పాటు చేసి అనంతరమే మానవుని సృష్టించాడు. మానవునికి ఏ లోటు కలగకూడదనేది దేవుని ఏర్పాటు. ఇంత పెద్ద ప్రపంచంలో మానవునికి తనంత స్థానాన్ని కల్పించాడు దేవుడు. తన పోలికలో ఉన్న నరునిపై గాఢమైన ప్రేమను పెంచుకున్నాడు దేవుడు. ఏదోను వనంలో నుండి బహిష్కరించి బయటకు గెంటి వేసిన మానవునితో కలిసి అడుగులు వేయటం ఆపలేకపోయాడు. తనకు సమస్తాన్ని సమకూర్చి తన ఆవిర్భావానికి కారకుడైన దేవుణ్ణి క్రమేపీ మనిషి మరచిపోవడం మొదలుపెట్టాడు. దుర్బలుడని ఎరిగి కూడా బలాఢ్యుడైన దేవునికే ఎదురు తిరిగాడు. దేవుని స్థానంలో తనకిష్టమైన ఆకృతులు నిర్మించాడు. అవే దైవాలని ప్రచారం చేశాడు. మనిషి తప్పుడు అడుగులు వేసిన దైవం మనిషిని ఎప్పుడూ వీడలేదు. గాడి తప్పిన సృష్టిని, అందులోని సమస్తాన్ని చక్కబరుచుటకు దేవుడే స్వయంగా పరలోక మహిమను వీడి పాపులమైన మానవుల ఉద్ధరణ కొరకు భూమిపైన అడుగు పెట్టవలసి వచ్చింది. ఆ శరీరమైన దేవుడు శరీరధారి అయ్యాడు. రక్తమాంసాలు లేనివాడు రక్తమాంస ముద్దగా తల్లి గర్భంలో పుట్టాడు. పుట్టుక లేని వాడు పుట్టాల్సి వచ్చింది. చావు లేనివాడు చావాల్సి వచ్చింది. తన రూపంలో తాను సృష్టించుకున్న మానవుని స్వీయ పతనం నుండి విముక్తి చేయడానికి ప్రభు గొప్ప త్యాగం చేయవలసి వచ్చింది. దివి భువి కలిసిన వేళ, దేవుడే స్వయంగా మానవుడైన వేళ, చీకటి రాత్రి పట్టపగలుగా ప్రకాశించిన వేళ, నరులందరి దోషము పటాపంచలైన వేళ, జనులందరికీ గొప్ప పర్వదినం. ఈ వేడుక సమస్త మానవాళికి దైవం ప్రసాదించిన
అపురూప వరం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి క్రిస్మస్ పండుగ మనం ఎంతో గొప్పగా చేసుకుంటున్న ఈ శుభ సమయాన ప్రభు మనతో ముచ్చటిస్తున్నటువంటి విషయాలు ఏమిటి అంటే, ఆయన పుట్టిన రోజుకు ఒకే ఒక్క బహుమతిని అడుగుతూ ఉన్నారు. అది ఏమిటి అనగా, ఆయన్ను ప్రేమించమని, పవిత్రంగా ఉండమని. మరి ఈ లోకంలో మనం పుట్టిన రోజులు అనేకం చేసుకుంటూ ఉంటాం, కానీ దేవుడే ఈ లోకంలో పుట్టి దేవుని యొక్క పుట్టినరోజు చేసుకుంటున్న ఈ శుభ సమయాన దేవుడు ఆయన యొక్క బహుమతులను మనకు దయచేయాలని, ఆయన ఏర్పాటు చేసిన పరలోక రాజ్యం మన సొంతం అవ్వాలి అంటే పవిత్రులుగా జీవించమని మనలందరినీ కూడా ఈనాడు ఆదేశిస్తున్నాడు. అంత గొప్ప దేవుని చేరుకుందాం, దీవెనలు పొందుదాం.